రాజీవ్ యువ వికాసంపై బిగ్ అప్డేట్. తొలి విడతలో ఎంతమంది లబ్ధిదారులంటే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం కింద జూన్ 2న లబ్ధిదారులకు రుణాలు అందజేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. తొలి విడతలో 1,00,000 మందికి లోన్లు మంజూరు చేస్తామని, హైదరాబాద్ నుంచే 9,219 మంది ఎంపికయ్యారని ఆయన వెల్లడించారు. 50,000 నుంచి 4,00,000 వరకు రుణాలను దశలవారీగా అందిస్తామని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఆర్థికంగా చేయూతనివ్వడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. రాజీవ్ యువ వికాసం పథకంపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న యువ వికాసం లబ్ధిదారులకు లోన్లు అందజేస్తామని తెలిపారు. ఇప్పటికే ఎంపిక ప్రక్రియ ముగిసిందన్నారు. తొలి విడతలో భాగంగా జూన్ 2న 1,00,000 మందికి లోన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమయ్యింది. తొలి విడత జాబితాలోని 1,00,000 మందిలో హైదరాబాద్ నుంచి 9,219 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని భట్టి చెప్పుకొచ్చారు. వీరిలో 3,721 మంది 50,000 రుణాలు మంజూరు చేయనున్నారు. మిగతా 5,498 మందికి 1,00,000 లోన్లు అందజేస్తారు. వీరందరికీ జూన్ 2న డబ్బులు అందజేస్తామని భట్టి తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద హైదరాబాద్ నగరం నుంచి మొత్తం 1,28,763 దరఖాస్తులు వచ్చాయని భట్టి వెల్లడించారు. వీటి వెరిఫికేషన్ బాధ్యతను బ్యాంకర్లకు అందజేశారు. అధికారులు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి వారి నుంచి అర్హులను ఎంపిక చేశారు. ఇలా అప్లై చేసుకున్న వారిలో 50 రూపాయలు వేల నుంచి 1,00,000 రూపాయలు వరకు అప్లై చేసుకున్న వారికి జూన్ 2 నిధులు మంజూరు చేస్తామని భట్టి తెలిపారు. అలానే 2,00,000 రూపాయలులోపు వారికి జూలైలో, 2 రూపాయలు నుంచి 4,00,000 రూపాయలు వరకు ఉన్నవారికి ఆగస్టు, సెప్టెంబర్ నెలలో లోన్లు అందజేయనున్నట్టు చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వం 2025లో మార్చి 15న రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించింది. నిరుద్యోగ యువతకు ఆర్థిక చేయూతను అందించేందుకు సుమారు రూ. 6,000 కోట్లతో ఈ స్కీమ్ను అమలు చేయనుంది. రేవంత్ సర్కార్ ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకానికి భారీ ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది పైగా దీనికి అప్లై చేసుకున్నారు. వీరిలో అర్హులైన వారిలో నుంచి జూన్ 2 తొలి విడత 1,00,000 మందికి 50 రూపాయలు 1,000 రూపాయలు 1,00,000లోపు యూనిట్ల ప్రాసీడింగ్ మంజూరు చేయనున్నారు. జూన్ 9 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత లబ్ధిదారులకు జూన్ 15 నుంచి 10 వరకు ట్రైనింగ్ ఇస్తారు. అనంతరం జూన్ 16 నుంచి యూనిట్ల ప్రారంభోత్సవాలు ఉంటాయన్నారు అధికారులు. జూలైలో రూ. 2,00,000 వరకు, ఆగస్టులో 2 రూపాయలు నుంచి 4,00,000 రూపాయలు యూనిట్లకు నిధులు విడుదల చేస్తారని తెలుస్తోంది. రాజీవ్ యువ వికాసం పథకానికి 18 నుంచి 35 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత వాటిని వెరిఫై చేసి లబ్ధిదారులను ఎంపిక చేశారు. జూన్ 2న తొలి విడతలో భాగంగా 1,00,000 వరకు మంజూరు చేయనున్నారు. ఈ వీడియో నచ్చినవాళ్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. తరువాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.